భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో ప్రాథమిక విధులు ఒకటి. ప్రాథమిక విధులు ఆవశ్యకతను 1975 జూన్ 25 అంతర్గత అత్యవసర పరిస్థితి కాలంలో ఎదురైనటువంటి అనుభవాలను దృష్టి ఉంచుకుని శ్రీమతి ఇందిరాగాంధీ సర్దార్ స్వరణ్ సింగ్ సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పరిశీలన చేసి ప్రాథమిక విధులను సిఫార్సు చేసింది. ఈ 10 ప్రాథమిక విధులు మొదట రాజ్యాంగంలో 4వ భాగంలో 51A నుంచి J వరకు వివరించడం జరుగుతుంది. 10 ప్రాథమిక విధులు ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ సవరణ ద్వారా 4వ భాగంలో 51A నుంచి J వరకు పొందుపరిచారు. తర్వాత కాలంలో 11వ ప్రాథమిక విధి ఏపీజే అబ్దుల్ కలాం సూచనల మేరకు 86వ సవరణ ద్వారా 2002 డిసెంబర్ 12వ తేదీన 51K 11వ ప్రాథమిక విధి సూచించారు. దీని ప్రకారం 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తల్లిదండ్రులు సంరక్షకులు అందించాలి, బాధ్యతను పెంపొందం చేయాలని సూచించడం జరిగింది. ప్రాథమిక విధుల దినం ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీన చేయవలసిన అవసరం ఉందని 1977లో తీర్మానం చేశారు. ప్రాథమిక విధులు పౌరుల్లో సామాజిక స్పృహను, బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనను పెంపొందం చేస్తాయి. తరువాత కాలంలో జగదీష్ శరణ్ వర్మ సారథ్యంలో 1998లో ప్రాథమిక విధుల అధ్యయనంపై మరొక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సూచించినటువంటి సిఫార్సుల మేరకు ప్రాథమిక విధుల ఆవశ్యకతను స్పష్టం చేసింది. ప్రాథమిక విధులు ఐపీసీ 1860 ప్రకారము, అలాగే పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1976 ప్రకారము, 1980 అడవుల చట్టం ప్రకారము, 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారము ప్రాథమిక విధులకు సంబంధించి చట్టాల ద్వారా అమలు చేసే పరిస్థితి కూడా ఉన్నది.